2K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిరు మన ఛానల్కి. ముందు ముందు కూడా వాచ్ టైం కూడా కంప్లీట్ అవుతుంది. నిన్నటితో మనకు 2K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసిర్రు. మీ సపోర్ట్ ఉండడం వల్లనే 2K వరకు వచ్చినాం. ఇంకా కూడా కావాలి. ఇంకా కూడా నేను మనస్ఫూర్తిగా మనం సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోలను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మా విలేజ్ జేసీబీ బ్లాగ్స్. ఈరోజు మన thumbnail చూస్తే మీకు తెలిసే ఉంటుంది మన జేసీబీ ఎట్లుంటుంది, లోపల క్యాబిన్లో ఎట్లుంటుంది అనేది అయితే మీకైతే చూపిస్తా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అంటే మరీ అంత ఏముండదు జేసీబీలో, నార్మల్గా కొన్ని ఉంటాయి. మేము ఎట్లుంటుంది, మాది ఏంది, ఆ లోపల టూల్స్ అవన్నీ నేనైతే చూపిస్తా. చూడండి. ఫస్ట్ అయితే జేసీబీ మన బయట అవుట్ కట్ అయితే ఇక ఇట్లుంటుంది. ఇప్పుడైతే వర్క్ అయితే ఏం లేదు, జర నార్మల్గా అయితే మనం వాషింగ్ అయితే చెప్పేయాలి. నెక్స్ట్ వాషింగ్ వీడియో కూడా చేద్దాం. అది ఇంకోటి మన మెయిన్ అయితే ఇప్పుడు నేను వీడియో చేయడం ఏంటంటే, చాలామంది జేసీబీ క్యాబిన్లో ఎట్లుంటుందో తెలియదు, లోపల ఎట్లుంటుందో తెలియదు. బయట నుంచి అయితే అందరు చూసారు కానీ లోపల ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి నేనైతే ఇప్పుడు ఫుల్ వీడియో అయితే చేస్తున్నా. క్యాబిన్ లోపలికి వెళ్ళి నేను మీకు ఒక్కొక్కటి అన్నీ చూపిస్తూ ఉంటా. చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. అబ్బా, చూడొచ్చు. మనమైతే సీట్లో కూర్చుంటే ఒక ఏనుగు మీద కూర్చున్న అంత ఫీలింగ్ వస్తుంది అనమాట మనకు, జేసీబీ ఎక్కి కూర్చోమని. ఎందుకంటే అంత బలవంతుడు అనమాట ఇది. ఒక పెద్ద చెట్టునైనా ఒక బండరాయినైనా నెట్టే అంత బలం ఉంటుంది. కాబట్టి ఒక ఏనుగు మీద కూర్చునే అంత ఫీలింగ్ అనేది అయితే వస్తుంది నాకు. చాలామంది డ్రైవర్లు కూడా అట్లనే అనుకుంటారు, నేను అనుకుంటున్నా. మనకు వచ్చేసి అయితే నేనైతే స్పీకర్ అయితే పెట్టించిన. ఇది వచ్చేసి అడ్వాంటెక్ స్పీకర్లు అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే బయట క్యాబిన్లో ఇటు బయట పెట్టుకుంటారు అనమాట. ప్లేస్ అనేది వాళ్ళకు ఉండకుండా అవుతుంది. నేను కొంచెం ఏం చేసిన అంటే, కింద వెయిట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఒకటి చక్రం లాగా ఉంటుంది. అది కొంచెం కట్ చేసి నేను దీన్ని బాక్స్ అనేది ఎంత సైజు ఉంటుందో అంత సైజ్ చెక్ చేయించి బాక్స్ అనేది అయితే స్పెషల్గా చేపించి ఇక్కడైతే పెట్టుకున్నాం. ఎందుకంటే బయట పెట్టుకుంటే మనకు ప్లేస్ అనేది అయితే క్యాబిన్లో తక్కువ ఉంటుంది, జేసీబీలో తక్కువ ఉంటుంది. లారీ ఇట్లా అయితేనేమో పెద్ద క్యాబిన్ ఉంటుంది, పడుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. అదే జేసీబీలో కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది ప్లేస్, కాబట్టి మనం అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం డెక్ కూడా అయితే అడ్వాంటెక్కే. స్పీకర్లు డెక్ అనేది రెండు అడ్వాంటెక్కే అనమాట. మొన్ననే ఫ్యాన్ అయితే వేయించినాం. ఈ నార్మల్గా ఈ పూల దండలు అంటే మొన్ననే వీడియో చేసినాం. ఆ వీడియో చేసిన కానీ ఈ రోజు వరకు ఇవే ఉన్నాయి. ఇక మన నెక్స్ట్ అయితే మన బోనాల పండుగ అనేది ఒకటి ఉంటుంది. ఇక డెకరేషన్ అయితే అప్పుడు మళ్ళీ తీసుకొద్దాం. ఇప్పుడైతే ఏమొద్దు, ఇంతకుముందే చేసినాం అనమాట ఇవి. ఇంకోటి మన టూల్స్ అనేది అయితే నేను అన్నీ చూపిస్తా. టూల్ బాక్స్లు ఎన్ని ఉంటాయి ఏందనేది అయితే చూపిస్తా. ఫస్ట్ టూల్ బాక్స్ వచ్చేసి చిన్నది. చిన్న టూల్ బాక్స్లో ఏముంటుంది, మామూలు కచ్చరా ఈ ఎల్లంకి బాక్సు ఇవన్నీ చిన్న చిన్న టూల్స్ బిట్లు అనేది అయితే చిన్న టూల్ బాక్స్లో నట్ బోల్ట్, లాక్ బోల్ట్ అనేది అయితే మనం ఇల్లేసుకుంటాం. ఈ చిన్న టూల్ బాక్స్ ఏమో మనం చిన్న టూల్ బాక్స్ అయితే చూసేసినాం. ఇప్పుడు వచ్చేసి మనకు పెద్ద అనమాట. మన సీట్ అయితే కంఫర్ట్గా ఉండటానికి ఇటు తిప్పుకొని ముందుకు వెనకకైతే అడ్జస్ట్మెంట్ అనేది అయితే మనకు ఉంటుంది. చూడొచ్చు. మనం ఇప్పుడు పెద్ద టూల్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇలా పెద్ద సామాను, గన్ను కానీ, సుత్తె కానీ, గ్రీస్ గన్ను, ఇంకొచ్చేసి ఆయిల్, ఇవన్నీ ఇగో చూడండి. ఇప్పుడు గ్రీస్ గన్ను ఇగో సుత్తె, ఇవన్నీ పెద్ద ఐటమ్స్ ఏమో ఇలా వేసుకుంటాం మనం. ఇక మన వాళ్ళు అప్పుడప్పుడు కళ్ళు బాటిల్ కూడా ఉంటాయి. కళ్ళు బాటిల్ కూడా ఇలానే దాచిపెట్టుకొని తాగుతారు. ఇక వచ్చేసి శివ, నవీను, మీకు తెలిసే ఉంటారు, వీడియోలలో అప్పుడప్పుడు వస్తారు. ఇక నార్మల్గా మనకు వచ్చేసి 5 లీటర్స్ క్యాను, వాటర్ క్యాను. ఇంతకంటే మనం ఎక్కువ క్యారీ చేయలేము, ఎందుకంటే మనకు క్యాబిన్లో ప్లేస్ అనేది ఉండదు. ఇప్పుడు హెల్పర్ పక్కకు కూర్చుంటే, డ్రైవర్ కూర్చుంటే క్యాబిన్ ఫుల్ అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఇక నార్మల్గా ఇక్కడ డాష్ బోర్డు, ఇది వచ్చేసి మన క్లస్టరు. ఇంకో టూల్ బాక్స్ అనేది రైట్ సైడ్ ఉంటుంది. ఇవి ఏమో లెఫ్ట్ సైడ్ పెద్ద టూల్ బాక్స్, చిన్న టూల్ బాక్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఏమో ఇవి ఉంటాయి. రైట్ సైడ్ ఏముంటుంది, నార్మల్గా ఇక బ్రష్, గౌర, డీజిల్ పోసుకోవడానికి గౌర, ఈ బండి క్లీన్ చేసుకోనికి ఇలా అనేది టూల్స్, పానాలు అన్నీ ఉంటాయి. ఇక అన్ని చాలా పానాలు ఇల్లు ఉంటాయి. ఎక్కువ పానాలు అనేది ఇల్లు వేసుకుంటాం మనం. ఇవి వచ్చేసి ఏమన్నా నైట్ అట్లా పాములు కానీ ఏమన్నా వచ్చినప్పుడు కూడా మనకు ఇట్లాంటి కట్టెలు అనేది అయితే పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే నైట్ చెట్లలో వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పాములు కానీ ఏమన్నా అది ఇది వచ్చినప్పుడు అనేది కట్టెలు అయితే పెట్టుకుంటారు అనమాట. ఇంకోటి మనకి బెడ్షీట్లు, ఇవి వచ్చేసి బెడ్షీట్లు. అంటే ఇంకా బట్టలు కూడా ఉంటుండే కానీ ఇప్పుడు సీజన్ లేదు కదా, బండి అయితే ఇంటికానే ఉంటుంది. కాబట్టి ఇక డ్రైవర్లు అన్ని బట్టలు అనేవి తీసుకొని వెళ్ళిపోయారు. ఈ బెడ్షీట్లు ఇక మనం నైట్ వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక ఒకరు నడుపుతుంటే ఒకరైతే పక్కకైతే పడుకుంటారు. ఇంకోటి బండి ఆపుకొని కూడా మనం క్యాబిన్ మీద పడుకోవచ్చు. డోజర్ అనేది పైకి లేపుకొని పైన కూడా పడుకోవచ్చు అనమాట. ఇంకోటి క్యాబిన్ మీద కూడా పడుకోవచ్చు. మొత్తానికి వచ్చేసి ఇవి టూల్ బాక్స్లు.
మన నవీన్ అయితే ఇగో ఇళ్ళనే పండుకుంటాడు అప్పుడప్పుడు నైట్ టైం వర్క్ చేస్తుంటే. ఒకవేళ నేను నైట్ చేస్తే నవీన్ అయితే ఇట్లా పడుకుంటాడు అనమాట మనతో వండుకుంటా. ఇంటికైతే వెళ్ళాడు. ఏడ పండుకుంటాను నవీన్ నువ్వు? ఈ క్యాబిన్ లో పండుకుంటాం. ఒకరు నడితే ఒకరైతే పండుకుంటాం. ఎల్ఫర్ కూడా ఇళ్ళనే పండుకుంటాడు. ఈ ప్లేస్ లో అయితే లడ్డుగుంటనైతే ఎవరైతే పడతారు నా లెక్క సన్నగా మా ఇద్దరే వీళ్ళ పండుకుంటాం. ఇళ్ళనే ఉంటాం. ఇది మాకు ఒక గెస్ట్ హౌస్ లెక్కనే యూజ్ చేస్తాం జేసీబీలో. అయితే పండుకుంటాం. మా ఎల్ఫర్ కూడా ఇళ్ళనే ఉంటాడు. మీ ఇంటికి అయితే వెళ్ళాం, ఎందుకంటే ఉన్న ఊర్లే కదా జేసీబీ నడిపేది, అందుకని ఇక్కడనే ఇళ్ళనే ఉంటాం. ఎప్పుడైనా మా ఓనర్ అన్నమైన ఏదైనా ఇప్పుడు బండి కాడనే ఉంటాడు. ఇక బండి కాడనే ఉంటాడు కాబట్టి ఇక్కడనే ఉంటాం. కళ్ళకి అస్సలు ఓడు ఇన్నే ఉంటాడు కానీ కళ్ళు ఏడికి వస్తుంది బండి కాడి. కళ్ళు కూడా ఇక్కడికి వస్తుంది. కళ్ళు రాకపోతే మేము పోతాం బండి ఆపి. అదనమాట. ఇంకోటి మన జేసీబీలు ఉండేది అయితే నార్మల్గా గివే ఉంటాయి. ఫ్యాను మనకి ఫ్యాన్ అయితే ఏమవుతుంది అంటే ఎండ ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకున్నాం అనుకో ఈ వన్ సైడ్ మొత్తం సుర్రున కాలుతుంది అనమాట. ఈ వేడికి ఎట్లయితుంది అంటే ఈ ఫ్యాన్ అనేది వేడి గాలి తోలుతుంది. అదే ఇప్పుడు చల్ల బయట వెదర్ కూల్ ఉండి బయట వర్షం వచ్చింది అనుకో అప్పుడు కూల్ ఎయిర్ అనేది వస్తుంది. బయట కూల్ ఉంటుంది కాబట్టి కూల్ వస్తుంది. అదే ఇంజన్ హీట్కి ఎండాకాలం అయితే మనకు చుక్కలు అయితే కనిపిస్తాయి అనమాట హీట్కి. ఎందుకంటే మనం ఇంజన్ హీట్కి క్యాబిన్ హీట్కి ఈ బ్లాక్ కలర్ పెయింట్కి ఈ మ్యాట్కి అనేది చాలా హీట్ అనేది అయితే గుంజుకుంటుంది. అందువల్ల మనకు హీట్ అనేది అవుతుంది. షర్ట్ అనేది తడిచిపోతుంది చెమటతోటి. ఎండాకాలంలో అయితే అలాంటి చుక్కలు కూడా కనబడతాయి. ఆపరేటరు అందరూ ఈజీగా అనుకుంటారు జేసీబీ ఆపరేటింగ్ మ్యాక్సిమం రావాలంటే ఒక 2 సంవత్సరాలైనా పడుతుంది. ఎందుకంటే మనకు జేసీబీతోని ఒక్క వర్క్ కాదు, అన్ని వర్కులు ఉంటాయి. లోడింగ్ ఉంటుంది, చెట్లు వీగుడు ఉంటుంది, పైప్ లైన్ ఉంటుంది, పిల్లర్ గుంటలు ఉంటాయి, కాంట్రాక్ట్లు ఉంటాయి, రోడ్డు వర్క్లు ఉంటాయి. అన్ని వర్కులు రావాలంటే మ్యాక్సిమం మనకు ఒక 2 years అనేది అయితే పడుతుంది అనమాట. ఒకవేళ మీరు నెక్స్ట్ సీజన్కి నా బండికి హెల్పర్గా రావాలనుకుంటే నేను పైన స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా. నా ఇన్స్టాకి అయితే మెసేజ్ చేయండి. నేను బండి డ్రైవింగ్ వీడియో ఆపరేటింగ్ వీడియో కూడా చాలామంది చేయమంటారు. ఎట్లా ఆపరేటింగ్ చేయాలి ఏంది లివర్స్ అనేది అయితే ఆపరేటింగ్ వీడియో చేయమంటారు. నెక్స్ట్ వీడియో కూడా అది చేద్దాం అనుకుంటున్నా. చెయ్యి అన్న వాళ్ళు ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం జోష్ అనేది వస్తుంది. మీరు కామెంట్ చేసి లైక్ చేసి వీడియో చేయాలంటే నాకు కొంచెం ఊపు జోష్ లాంటిది వస్తేనే కదా. మీరు కామెంట్ చేస్తేనే నాకు సరే కామెంట్ చేసి అడుగుతారు అని నేను వీడియో చేయగలుగుతా. లేకపోతే నేను వీడియో చేయలేను. ఎందుకంటే మీరు కూడా నాకు సపోర్ట్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం తొందరలో 2K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిరు మన ఛానల్కి. ముందు కూడా వాచ్ టైం కూడా కంప్లీట్ అవుతుంది. నిన్నటితో మనకు 2K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసిర్రు. మీ సపోర్ట్ ఉండడం వల్లనే 2K వరకు వచ్చినాం. ఇంకా కూడా కావాలి. ఇంకా కూడా నేను మనస్ఫూర్తిగా మనం సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోలను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకోటి మా ఫ్రెండ్స్ అయితే చాలామంది ఇన్స్టాగ్రామ్లో నువ్వు ఎలా చేస్తున్నావు వీడియోలు, ఏ ఫోన్లో చేస్తున్నావు, మైక్ వాడేది ఏంటంటే నేనైతే iPhone 13 నాది. 13లో నేను వీడియోస్ చేస్తా, ఎడిటింగ్ కూడా అలానే చేస్తా. ఇంకోటి నా మైక్ నా ట్రైపాడ్ అనేది అయితే ఎప్పుడు మన బండ్లోనే ఉంటాయి. ఇక మన వీడియోస్ బండితోనే చేస్తాం కాబట్టి మన బండ్లోనే ఉంటాయి. ఇక మన ట్రైపాడ్ మైక్ అయితే నేను చూపిస్తా, మన సీట్లోనే ఉంటాయి అవైలబుల్గా. ఇదైతే టవల్ తీసేసుకొని ఇది వచ్చేసి మైక్, ఇది వచ్చేసి గ్రీనారో S13 Pro అనేది నేను వాడతాను. ఎందుకంటే ఇది కొంచెం వాయిస్ ఐసోలేషన్ అయితే నాకు ఆప్షన్ అయితే ఉన్నది. అయితే క్యాన్సలేషన్ మన బ్యాక్గ్రౌండ్ వాయిస్ క్యాన్సిల్ చేసి మన వాయిస్ని క్లారిటీగా కొంచెం ఇవ్వగలుగుతుంది, మరీ అంత కాదు. ఎందుకంటే మన మోటార్ ఫీల్డ్లో జేసీబీ సౌండ్ ఎట్లుంటుంది, ఘోరమైన సౌండ్ వస్తుంది. దానికోసం నేను ఈ మైక్ తీసుకున్నా. ఇప్పుడైతే బెటర్గానే వర్క్ అవుతుంది. ఇప్పుడు మైక్ పెట్టి ఉన్నది కూడా ఇదే అనమాట. ఇంకోటి ట్రైపాడ్. ఈ ట్రైపాడ్ వచ్చేసి చీప్, ఇది గోవాలో తీసుకున్నా. గోవా పోయినప్పుడు ఒక 600 ఏమో పడ్డది. ఇది వచ్చేసి ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది మనకి, చిన్నదే. ఇక వచ్చేసి ఇదేమో 2400 అట్లా చేంజ్ పడ్డది నాకు. ఇది గ్రీనారో S13 Pro. వీడియో వచ్చేసి iPhone 13 అనమాట. చాలామంది అడుగుతున్నారు ఎలా చేస్తున్నావు అని. ఇంకోటి ఐఫోన్ అనేది హీటింగ్ ఇష్యూ వస్తుంది. ఎండకి చేస్తుంటే మనకు చాలా ఇబ్బంది అనేది ఉంటుంది. ఫోన్ హీట్ అయ్యి వీడియో అనేది అయితే రికార్డ్ కాదు. సో ఐఫోన్ కూడా బెస్టే, వీడియోస్కి అయితే ఐఫోన్ బెస్ట్ నా విషయంలో అయితే. ఇది మన ఛానల్కి యూజ్ చేసే టూల్స్ అనమాట. టూల్స్ అంటే మైక్, ఫోన్, ట్రైపాడ్, అంతే.